హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సహస్ర. సో ఈ రోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈయన సాదా మనిషి కాదండి. ఆయన ప్రయాణం ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యి తర్వాత ఎంతో మంది కళాకారులని మట్టిలో మాణిక్యం అని అంటారు కదా, వాళ్ళని వెతికి తీయడం అనేది అంత మామూలు విషయం కాదు. ఫస్ట్ టాలెంట్ ని గుర్తు పట్టడంలో ఎంత రిస్క్ ఉంటుందో, ఎంత టాలెంట్ ఉంటుందో, మళ్ళీ వాళ్ళని బయట ప్రపంచానికి పరిచయం చేయడం కూడా అది చాలా పెద్ద టాలెంటే. సో మరి అలాంటి టాలెంట్ తనకి ఉంది. అలాంటి టాలెంటెడ్ పర్సన్ కూడా బయట ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎంతో మందికి లైక్ దివ్యాంగులకు కానీ, లేదంటే పూర్ పీపుల్కి కానీ, లేదంటే అనగారినటువంటి కొంతమంది సామాజిక వర్గానికి కానీ, లేదంటే ఎవరైతే సమాజానికి దూరంగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రపంచానికి పరిచయం చేసి వాళ్ళ టాలెంట్ ని చూపిస్తూ, వాళ్ళకి ఆర్థికంగా సహాయపడుతూ, వారికి మనోధైర్యం ఇప్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. సో యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి ఈ వ్యక్తి మరి సేవా రంగంలో ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఎక్కడ ఇన్స్పిరేషన్ వచ్చింది, నిదర్శనం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంశాలన్నీ మాట్లాడతాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఎస్ అండి. సో ఆయన ఎవరో కాదు, కాజా ఆఫ్రీద్ గారు. సో ఒక ముస్లిం అయ్యుండి కూడా తిరుపతిలో కూడా తను ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఆ విషయాలు కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. మరి ఇంకెందుకు ఆలస్యం, కాజా ఆఫ్రీద్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి సార్. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా, ఇంకో జర్నలిస్ట్ ని నేను చాలా మందిని చేశాను. పొలిటికల్ అనలిస్ట్ కానీ, పొలిటికల్ యాక్టివిస్ట్లు కానీ, జనరల్ ఇష్యూస్ గురించి మాట్లాడడం అందరినీ చేయడం ఒక ఎత్తు. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది నాకు ఒక నిజంగా ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని కలిసినప్పుడే నేను చాలా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యాను. సో చాలా మందికి టాలెంట్ ఉంటుంది కానీ దాన్ని బయటికి తీసుకురావడానికి ఎవ్వరు కూడా ముందుకు రారు. అండ్ ఇంకొకటి, మీరు చాలా నిస్వార్థంగా ఎక్కడ కూడా ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి ఆశించకుండా టాలెంట్ ని బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడుతున్నారు. సో ఈ సేవ భావాలు అనేవి మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే మీరు జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యారని తెలుసు గానీ మీరు ఈ ప్రయాణంలోనే మొదలు పెట్టారా, లేదంటే ఒక ట్రిగర్ పాయింట్ ఉంటది, ఒకటి చూసినప్పుడు మీ మనసు చలించి అక్కడ చేయాలనిపిస్తారు కదా, అది మీకు ఎక్కడ స్టార్ట్ అయింది? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇంటర్వ్యూకి పిలిచినందుకు ధన్యవాదాలు. సేవా కార్యక్రమాలు ఎక్కడి నుంచి అంటే నాకు చిన్నతనం నుంచి స్టార్ట్ అయింది అది. ఇంట్లో నుంచి స్టార్ట్ ఏదైనా మనకు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయితే అది ఎప్పటికీ ఉండిపోతుంది. అంటే ఒక జర్నలిస్ట్గా నా వృత్తిపరంగా నేను చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నాకు కనిపించే ప్రాబ్లమ్స్ జర్నలిస్టులకి ఎక్కువ కనిపిస్తాయి, సమస్యలు ఎక్కువ మన దృష్టికి వస్తుంటాయి. కాబట్టి ఆ సమస్యలను మీడియా తరపున పరిష్కారం చూపుతూనే మనం పర్సనల్గా ఎంతవరకు చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఇవి కూడా నాతో అయినంత మేరకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మా ఇంటి నుంచి, మా ఊరు నుంచి నాకు ఇది వచ్చింది. మీ ఊరు నుంచి? ఎక్కడ సార్ మీ ఊరు? మాది మహబూబ్ నగర్ జిల్లా, పుల్లబురావుపల్లి గ్రామం. సో మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆమె గురించి చాలా కవితలు రాసుకున్నాను నేను, ఒక పాట రాసుకున్నాను. ఆమెనే ఇన్స్పిరేషన్ నాకు. సో ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఉంటది కదా, సో అలా అన్నట్టు అమ్మ. ఎట్లా అంటే ఇంట్లో మనకి లేకున్నా సరే ఎవడన్నా వస్తే వాళ్ళకి ఖచ్చితంగా అన్నం తినిపించి పంపించడం, ఖచ్చితంగా చాయ్ తాగిపించి పంపించడం. సో అది ఆ గుణం మాకు వచ్చేసింది అన్నట్టు. మేము కూడా అంటే ఆటోమేటిక్గా స్పందిస్తాం, అది గుణంలోనే భాగం అయిపోయింది అన్నట్టు. పర్టికులర్ చేయాలి, ఈ పేరు కోసం చేయాలి, లేకపోతే ఏదైనా డబ్బు కోసం చేయాలి, ఇట్లా అనేది ఏం లేదు. ఆటోమేటిక్ ఒకరి హెల్ప్ కావాలి అని ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు నాతోని అయినంత మేరకు నా వల్ల అవుతే ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే ఇంకొకటి, మీరు అన్నట్టు మీ వరకు మీ వంతు సహాయం చేస్తున్నారు, కానీ దీనికి కొద్దిగా ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. మీరు మిడిల్ క్లాస్, నాకు తెలిసినంత వరకు పెద్దగా ఆస్తులు తాతలు సంపాదించిన ఆస్తులు కూడా లేవు, దాన ధర్మాలు చేయడానికి కూడా లేవు. కానీ మీకు ఆర్థిక సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావడమా, లేకపోతే మీకు ప్రోత్సాహం అంటే ఎంతకాలం మన చేతిలో కూడా పెట్టలేం కదా. మీ అమ్మ అన్నారు లేకపోయినా కూడా పెడుతుందని మీ అమ్మ అన్నారు, కానీ మీ జోబులోకి వెళ్ళి మీకు పెట్టాలన్నా కూడా సరిపోదు కదా స్తోమత. సో ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా మీరు మనకు అవసరమా అని అనిపించిందా మీకు? సో ఇప్పుడు అమ్మ గురించి చెప్పినా కదండి, అమ్మ ఏం చేసిందంటే ఉన్న దాంట్లో పెట్టడము, లేదంటే ఎట్లన్నా అడ్జస్ట్ చేసి పెట్టడం. సో అమ్మ అంత కష్టపడి చేసుకుంటూ మమ్మల్ని చదివిపించింది. ముగ్గురు అబ్బాయిలు మేము, మాకు మాస్టర్ డిగ్రీస్ వరకు చదివించింది. సో మనకు చదువు తోడైంది, సమాజంకి దగ్గరైనాం.
సో సమాజంలో చాలా విషయాలు మనకు దగ్గర అవుతున్నాం, తెలిసిపోతున్నాయి. ఉమ్, సో మనం సోర్స్ చూపించగలిగే స్థితిలో ఉన్నాం అన్నట్టు. ఉమ్, సో నేను డైరెక్ట్ చేయకపోయినా, నా దగ్గర డబ్బు లేకపోయినా నేను ఒక సోర్స్గా మారగలుగుతా. ఉమ్, ప్రాబ్లంకి సొల్యూషన్కి మధ్యలో ఒక వారధిగా మారి అక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేస్తే అదే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అట్లా చేసుకుంటూ వచ్చినవి చాలా ఉన్నాయి. ఫస్ట్ చెప్పాలంటే మా ఊర్లో ఉమ్, ఒక గవర్నమెంట్ స్కూల్, ప్రతి ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ ఏ స్థితిలో ఉంటుంది అనేది అందరికి తెలుసు. ఉమ్, సో మా ఊరు గవర్నమెంట్ స్కూల్ కూడా ఒక ప్రహారీ కూడా లేకుండా, ఉమ్. తలుపులు ఇరిగిపోయి, బెంచీలు ఇరిగిపోయి, ప్లేట్లు సరిగా లేకుండా, బోర్డులు సరిగా లేకుండా, సో చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఫస్ట్ చేసినటువంటి సేవా కార్యక్రమం అక్కడ నుంచి ఏదంటే స్టార్ట్ స్కూల్ అయింది, నుంచే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ. నా జర్నీ. అక్కడ నుంచి స్టార్ట్ ఈ ఈ జర్నీ అంటే మీరు జర్నలిస్ట్ కాకముందు నుంచేనే ఇది జర్నలిస్ట్ అయిన తర్వాతనే, అయిన జర్నలిస్ట్ అయిన తర్వాతనే తర్వాతనే. ఆ సమస్యల ఆ ఆ టైం సమస్యల కోసం మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది. అట్లని కాదు, ఊర్లో మనం చూస్తుంటాం ఆ, కదా, ఓకే. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, చూస్తుంటూ పెరుగుతూ ఉంటాం. కానీ ఎప్పుడో చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉంటది, కానీ మనకు సోర్స్ దొరకాలి. ఉమ్, సో యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో కొన్ని పరిచయాలు అవుతాయి. ఆ పరిచయాలను నా వ్యక్తిగతంగా వాడుకోకుండా నేను నా సమాజానికి, నా ఊరికి, నా ఉమ్, ప్రజలకు, నా అనుకున్న వాళ్ళకి, లేకపోతే ప్రాబ్లం ఎవరున్న వాళ్ళకి పంచాలనేది నా ఉద్దేశం. ఉమ్, సో దాంట్లో భాగంగానే మా ఊరు స్కూల్ పరిస్థితి ఆ విధంగా ఉంటే నేను ఎప్పుడు అనుకుంటుండే ఏదన్నా చేయాలి, మా ఊరికి ఏదైనా చేయాలి, ఊరు స్కూల్కి ఏదైనా చేయాలి. ఎందుకంటే అంబేద్కర్ నుంచి కానీ అందరు పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే విద్య కంపల్సరీ. మనకు ఉమ్, చదువుతోనే సమాజం బాగుపడుతుంది. సో ఆ చదువు దగ్గర మనం హెల్ప్ చేయగలగాలి, పిల్లలకి సహాయపడగలగాలి. సో అందులో నుంచి పుట్టింది ఏంటంటే ఆ స్కూల్కి మనం ఏదైనా చేయాలి అనే టైంలో ఒక ప్యూర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఈ గవర్నమెంట్ స్కూల్స్కి పనిచేయాలనే మోటోతో స్టార్ట్ అయింది అప్పుడే, ఉమ్, 2016 అట్లా. సో ఆ టైంలో నేను వాళ్ళు పరిచయం అయ్యాను. ఉమ్, ప్యూర్ అని ఎన్ఆర్ఐ ఉన్నారు, వాళ్ళు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్యూర్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, శైలా తల్లూరి అని ఆమె సీఈఓగా చేస్తున్నారు. సో ఆమెను అప్రోచ్ అయినా. ఉమ్, నేనేమనుకున్నా అంటే చిన్నగా ఒక 50,000 1,00,000 సహాయం అవుతే చాలు అని ఆమె రిక్వెస్ట్ చేసిన. ఉమ్, మేడం ఒక్కసారి మా ఊరికి రండి, ఉమ్, ఒక్కసారి విజిట్ చేయండి, స్కూల్ చూడండి, చిన్న ప్లేట్లో పుస్తకాలు ఏదైనా ఇవ్వండి. నాది కూడా ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండా ఉమ్, అంతవరకే ఉండే. ఉమ్, సో ఆమె రెడీ చలో వెళ్దాం అని చెప్పేసి స్కూల్ వచ్చారు ఊరికి. స్కూల్కి వచ్చినప్పుడు మొత్తం విజిట్ చేసి చూసి అంతా చేసి, సో ఒక లెటర్ రాసి ఇవ్వమంటే హెడ్ మాస్టర్ ఒక లెటర్ రాసి ఇచ్చాడు. బెంచెస్, బుక్స్, చిన్న చిన్నవి నీడ్స్, చైర్స్, ట్యూబ్ లైట్స్ అట్లాంటివి రాసిచ్చారు. మొత్తం చూసినా ఒక 80,000 1,00,000. సరే ఇది చేస్తే బాగుండు అని ఒక దేవుని కోరుకుంటున్నాను నేను, ఇది అవుతే బాగుండు కానీ. సో ఆమె నన్ను చూసా లేకపోతే ఎట్లనో తెలియదు కానీ ఉమ్, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ స్కూల్ని మొత్తాన్ని దత్తత తీసుకున్నారు. ఉమ్, తీసుకొని వాళ్ళ అమ్మ సంధ్య గొల్లముడి అని వాళ్ళ అమ్మని ఆ ఊరికి పంపించి ఒక నెల మా ఇంట్లోనే ఉండి, ఉమ్. అక్కడ నుంచి పనులన్నీ స్టార్ట్ చేసి వాళ్ళు మొత్తం పూర్తయ్యేసరికి దాదాపు 8 లక్షల పని చేశారు. బాబా కొద్దిగా అనుకున్నారు, మా అంటే ఒక 50,000 ఇస్తే సరిపోతుంది అనుకున్న అనుకున్నా వాళ్ళకి 8 80,000 లక్షలు. అనుకున్నా కానీ 8 లక్షలు పోయింది. ఉమ్, ఆ స్కూల్ ఎట్లా మారిపోయిందంటే ఉమ్, ప్రహారీ గోడ వచ్చేసింది, బోర్డ్స్ వచ్చేసినాయి, బెంచెస్, ప్లేట్లు, డిజిటల్ టీవీ, ఉమ్, 2 కొత్త రూమ్లు, ఆఫీస్ రూము, చైర్స్, ప్రతిదీ. ఉమ్. ఈవెన్ అమ్మాయిల కోసం ప్యాడ్స్, నెలసరికి వచ్చే ప్యాడ్స్ కూడా అరేంజ్ చేసినాం. గ్రేట్. ఈ స్కూల్ తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్రిజియేషన్ వచ్చింది ఈ స్కూల్? స్కూల్కి మనకి స్వచ్ఛ స్కూల్ అని ఒక అవార్డు వచ్చింది. ఎందుకంటే అది మెయింటైన్ చేసేయడము అదంతా బాగా, అసలు టీచర్స్ కూడా బాగా కోఆపరేట్ చేసారు. తర్వాత హెచ్ఎం వాళ్ళందరూ అది చేసుకుంటూ మంచి డెవలప్ అయ్యింది. ఒక ఆదర్శ స్కూల్గా ఇప్పుడు నడుస్తుంది మాది. సో అది గ్రేట్ అచీవ్మెంట్ నాకు, నా ఊరికి నేను చేయగలిగిన. సో దాంతోపాటు ఊర్లో టెంపుల్స్ దగ్గర కానీ, మసీద్ దగ్గర కానీ అట్లాంటి దగ్గర ఏదైనా హెల్ప్ నా వల్ల కాగలిగింది. అక్కడ బోర్లు వేయించడం, మా దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ నీటి కొరత చాలా ఉండే, చాలా భక్తులు కానీ ఆ ఏరియా వాళ్ళు కానీ ఇబ్బంది పడుతుంది. సో నాకు వచ్చింది రిక్వెస్ట్, నాతో అవ్వగలిగింది కాబట్టి నేను సొంతంగా చేసిన, ఒక బోర్ వేయించింది అక్కడ. సో అక్కడ నీళ్ళు వస్తున్నాయి పుష్కలంగా, వాళ్ళ భక్తులు కానీ ఆలయం వాళ్ళు కానీ ఆ స్థానికులు కానీ అందరూ వాడుకుంటున్నారు. సో అదొక హ్యాపీనెస్. మనం బడికి చేసినాం, గుడికి చేసినాం. సో ఊరు బాగుపడాలంటే గుడి బడి బాగుండాలి, ఆ బాగున్నప్పుడు ఊరు బాగుపడుతుంది అనేది నేను నమ్ముతాను. ఓకే. అండ్ స్కూల్కే కాకుండా చాలా మందికి మీరు దివ్యాంగులకి ముఖ్యంగా వాళ్ళ కోసం చాలా కార్యక్రమాలు చేశారని విన్నాము. సో ఎట్లా సార్ మీకు వీళ్ళ గురించి అంటే ఒక ఆర్టికల్ అయితే చూశాను, ఒక డిజీజ్తో బాధపడుతున్న అమ్మాయి
ఆ డిసీజ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి మీరు అక్కడికి వెళితే ఆమెలో ఉన్న ప్రతిభ ఢిల్లీ వరకు తీసుకెళ్లారని తెలిసింది. అసలు ఆ స్టోరీ ఆ మధ్యన బాగా వైరల్ అయి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. సో అదొకసారి మా కోసం చెప్తారా మళ్ళీసారి? వాళ్ళండి ఓకే. అది షేక్ నఫీజ్ అని అమ్మాయి పేరు. షేక్ నఫీజ్ అంటే ఆ అమ్మాయి మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితోని బాధపడుతుంది. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండర క్షీణిత. అంటే కండరాలు క్షీణిస్తా పోతాయి. ఏజ్ పెరిగిన కొద్దీ కండరాలు క్షీణిస్తా పోతాయి. సో, ఆ అమ్మాయి ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆ డిసీజ్ స్టార్ట్ అయింది. నడుస్తూ కింద పడిపోవడం. అట్లా వాళ్ళ పేరెంట్స్‌కి తెలియక పోలియో అనుకోని ఆ అమ్మాయిని స్కూల్ మాన్పించేసేసి ఇంట్లో కూర్చోబెట్టి అది జేయడం. సో, అట్లా పెరుగుతూ పోయింది. సో, నేను యాస్ ఎ జర్నలిస్ట్‌గా కొన్ని స్టోరీస్ ఉంటాయి మనకి. ఆ స్టోరీస్ కవర్ జేయడం అది. ఈ డిసీజ్ గురించి తెలుసుకుందామని కవరేజ్ కోసం వెళ్ళానండి. హ్మ్. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఏంది? అసలు ఈ వ్యాధితోని ఎంతమందున్నారు? వీళ్ళ బాధలేంటి? వీళ్ళకి కావాల్సినవేంటి? హ్మ్. సో, ఇది రాద్దామని వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళ అక్కా చెల్లెలు ఇద్దరు. హ్మ్. షేక్ నఫీజ్, షేక్ నసీమా. హ్మ్. ఆ ఇద్దరు అదే వ్యాధితోని బాధపడుతున్నారు. హ్మ్. సో, చాలా హారబుల్. అలా అసలు ఆ ఫ్యామిలీ బాధలు వింటే మనం తట్టుకోలేం. అట్లా ఉంటదన్నట్టు. పెయిన్‌ఫుల్. హ్మ్. సో, ఆళ్ళ ఇంటికెళ్ళి ఆ స్టోరీ అడుగుతున్నా నేను. అడిగి మీకేం కావాలమ్మా? మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఎట్లా స్టార్ట్ అయితది ఇది? హ్మ్. కండల కింద ఎంతవరకు ఉంటది? చెప్తూ అయిపోయింది స్టోరీ తీసుకేసుకున్నా. ఎళ్ళిపోదాం అనుకున్నా. హ్మ్. ఆళ్ళ మదర్ వచ్చేసి, నాన్న మా ఇంకో అమ్మాయి లోపలుంది. ఒకసారి కలుస్తారా? అన్నారు. హ్మ్. చీకటి గది అది. హ్మ్. సో, ఎందుకు లోపలుంది ఇక్కడ రాలేదంటే, లేదు ఆమెకి రావడానికి రాదు. మీరొచ్చి కొంచెం మాట్లాడండి. ఆమె హ్యాపీగా ఫీల్ అయితది అని. సో, సరేలెండి అని లోపలికెళ్ళాను. లోపలికెళ్ళి డార్క్ రూము. సరే లైట్‌లేసిర్రు. లైట్‌లేయంగానే కూర్చోబెట్టిర్రు ఆమెని. ఆమె అంటే 1 అవర్ కూర్చోలేదు. హ్మ్. 1 అవర్ కూర్చుంటే పడిపోద్దన్నట్టు. మజిల్స్ పనిచేయవు. సో, ఆమె దగ్గరికెళ్ళి మాట్లాడుతున్నా, "ఎలా ఉన్నావమ్మా? ఏంటి పరిస్థితి? ఏమేం కావాలి మీకు? ఎట్లా?" అని మాట్లాడుతూ ఇట్లా పైకి చూసినానన్నట్టు. ఆ గోడల పైన పెయింటింగ్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఆమెని అడిగినా, "నీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా? ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఇవి? హ్మ్. ఎక్కడైనా ఆన్‌లైన్ బుక్ చేసుకున్నావా?" అని. లేదన్నా ఇది నేనే వేసినా." ఆ! షాక్ మీరింకా. నేను ఎక్దమ్ షాక్ అసలు. ఆ! ఏంది నువ్వు ఈ స్థితిలో ఉండి ఈ పెయింటింగ్స్ ఏయడం ఏంది? ఆ! నిజమా? అన్నా. నిజం నేనే ఏసినా అన్నా. నేను నమ్మలేదు. నిజంగా నమ్మలేదు. హ్మ్. ఎందుకంటే ఏదో చెప్తుంది గదా! అసలు మామూలుగా ఏసినా కూర్చోవడానికి అరగంట కూర్చోడానికి 1 అవర్ మాత్రమే కూర్చొని ఆ! ఒక 1 లీటర్ బాటిల్ ఎత్తలేదామె. ఆ! అలాంటి పెయింటింగ్ ఎలా ఏసారో అట్లాంటిది నమ్మలేదు. నమ్మలేం. హ్మ్. నమ్మం గదా! మనం. హ్మ్. ఫస్ట్ టైమ్ అసల నమ్మకం లేకుండే. సో, ఆమె ఏం జేసింది కొన్ని పెయింటింగ్స్ తీసి చూయించింది నాకు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ. హ్మ్. ఇగో ఇవి గూడా ఆమెనే ఏసింది. ఇవి గూడా ఆమెనే ఏసింది. సో, అయినా గూడా నాకెందుకో చిన్నపాటి డౌట్ ఉండే. అంటే వీళ్ళు హెల్ప్ చేస్తారేమో, హ్మ్. వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తాడేమో, వాళ్ళ అమ్మ ఏస్తదేమో, హ్మ్. ఈమె పేరు చెప్తుర్రేమో అని డౌట్ ఉండే. హ్మ్. సో, ఆ తర్వాత నేనేం జేసినా అంటే కొన్ని పోర్ట్రెయిట్స్ ఇచ్చినా ఆమెకి. హ్మ్. అప్పుడు ఏం జేసినా అంటే నాకు ఆ టాలెంట్ చూడంగానే ఈ వ్యాధి గురించి నేను ఆర్టికల్ రాస్తే హ్మ్. కొంతమందికి రీచ్ అయితది. ఆ సమస్య పరిష్కారం అయితే కాదు. హ్మ్. ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ లేదు. హ్మ్. ఆ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు. జస్ట్ కొంతమంది చదువుతారు, వదిలేస్తారు. నాకక్కడే వెలిగిందేందంటే, ఈ అమ్మాయికి ఇంత మంచి ప్రతిభ ఉంది. హ్మ్. ఈ 4 గోడలకే పరిమితమైంది. చీకటి గదికే పరిమితమైంది. దీనికో నలుగురు కన్నా చూపియాలి నేను అని ఫిక్స్ అయినా. హ్మ్. తర్వాత అమ్మాయికి చెప్పినా నేను చెప్పినయి నువ్వు వేస్తావా కొన్ని అంటే, వేస్తా అన్నది. కొన్ని పోర్ట్రెయిట్స్ ఇచ్చిన. కేటీఆర్ గారి ఫోటో ఇచ్చిన. ఆ! ఏసేసిందా? కేసీఆర్ ఎంత ఫోటో ఇచ్చిన. సేపట్లో ఏసింది? అంటే ఆమెకు టైం పడతది. 1, 2 డేస్ పడతది. ఎందుకంటే అంటే 1 అవర్ కంటే ఆ! ఎక్కువ కూర్చోదు. ఆమె స్పీడ్‌గా ఎయలేదు. హ్మ్. సో, 1, 2 డేస్‌లో వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో, అవిచ్చి ఏయించిన. మళ్ళీ నా ప్రయాణం సాగుతా ఉన్నా. ఆళ్ళింటికెళ్ళడం, రావడం. హ్మ్. సో, వాళ్ళ అమ్మ పెయిన్ చెప్పడం. వాళ్ళ అమ్మకి నిజంగా చెప్పాలంటే ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అదే వ్యాధితోని బాధపడుతుండ్రు. హ్మ్. ఆమె మొఖం కడగడం దగ్గర నుంచి, బ్రష్ చేయడం దగ్గర నుంచి, వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళాలి, స్నానం చేయించాలి, అన్నం తినిపించాలి. ప్రతీది ఆ తల్లి జేయాలి. ఆ తల్లి 3 సంవత్సరాలే చేస్తాం మామూలుగా అయితే తల్లులు. కానీ ఆమె 30 ఏళ్లుగా ఇద్దరు కూతుర్లకు హ్మ్. సేవలు చేస్తా పోతుంది. అయితే నేను ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు నేను ఈమె ప్రతిభను బయటికి తీసుకెళ్తా, ప్రయత్నం చేస్తా అని చెప్తే ఆమె ఎంత ఏడుస్తుందంటే, హ్మ్. ఆ ఏడ్చేటప్పుడు అనిపించింది నాకు, అరే! ఈమె కన్నీటి ధారలో ఒక చుక్కని నేను ఆపగలిగినా చాలు గదా! హ్మ్. దానికోసం నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి అవన్నీ తీసుకున్న పెయింటింగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని సీదా చిక్కడపల్లికెళ్ళి మొత్తం ఫ్రేమ్స్ చేయించిన. హ్మ్. ఫ్రేమ్స్ చేయించి రవీంద్ర భారతి హాల్ బుక్ చేసుకొని పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టించేసాం. అన్ని పెయింటింగ్స్ ఏసారావిడ. 50 పెయింటింగ్స్‌తోని ఎగ్జిబిషన్ పెట్టిన హ్మ్. 2018లో. ఆ ఎగ్జిబిషన్‌కి
కేటీఆర్ని ఇన్వైట్ చేసిన. ఉమ్, అప్పుడు ఐటీ మినిస్టర్ ఉండే. కేటీఆర్ని ఇన్వైట్ చేస్తే ఎవ్వరు నమ్మలే కేటీఆర్ వస్తాడు, రాడు రాడు భయ్ మస్తు చెప్తాడు రాడు అయ్యి. ఉమ్, కానీ నాకు ఎందుకో ఒక చిన్న అది ఉండే, వస్తాడు ఏదో ఒకటి హెల్ప్ అవుతుంది వీళ్ళకి అని. నేను వాళ్ళకు కూడా చెప్పలే కేటీఆర్ని పిలుస్తున్నా మీరు అని, ఎందుకంటే వాళ్ళకి ఆశ పెంచి మనం ఒకవేళ రాకపోతే డిసప్పాయింట్ అవుతారు. అవును. ఏం తెలియకుండా వచ్చింది అనుకోండి, సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను ఎగ్జిబిషన్ పెట్టిన 3 days ఎగ్జిబిషన్లో సెకండ్ డే కేటీఆర్ వచ్చిండు. అసలు ఆయన రాగానే వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఆమె 30 ఏళ్ళుగా ఒకటే గదిలో ఉన్న నఫీస్ని ఆ ఎగ్జిబిషన్ కోసం ఒక ముగ్గురం పట్టుకొని చైర్లో కూర్చోబెట్టుకొని కార్లో తీసుకొచ్చి రవీంద్ర భారతి చూపించగలిగింది. సో ఆమె ఫస్ట్ మీట్లోనే కేటీఆర్ని కలిసింది. ఉమ్, ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఆ కేటీఆర్ వచ్చి కూడా అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన పోర్ట్రేట్ తీసుకున్నాడు. ఆమె కొంచెం ఆర్థిక సాయం చేసిండు. ఆ తర్వాత నెలకు 10,000 పెన్షన్ అనౌన్స్ చేసిండు. ఇప్పుడు ఆ కుటుంబం నెలకి పెన్షన్ తీసుకున్నప్పుడల్లా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కదా. తప్పకుండా. ఎందుకంటే ఆ లైఫ్ లాంగ్ గిఫ్ట్ వాళ్ళకి. ఆ అమ్మ ముఖంలో ఆ రోజు ఒక స్మైల్ చూసిన. ఉమ్, అప్పుడు అనిపించింది అబ్బా ఈ స్మైల్ కోసం ఏదైనా చేయొచ్చు. ఉమ్. కొన్ని సో సినిమాల్లో డైలాగ్ పెడుతున్నారు అదే కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మీ మోటో ఏంటి అని అంటే చీకటి కాదు, నేను అదే చెప్పబోతున్నా. ఆమె నవ్వు చూసిన తర్వాత అనిపించింది, చింతించే ముఖాల్లో చిరునవ్వే నా ప్రయత్నం, ఈ దానికోసమే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనేది ఫిక్స్ అయిపోయింది. అట్లా. సో అసలు అక్కడి నుంచి మళ్ళీ కేవలం కేటీఆర్ దగ్గరికి కాదండి, ఢిల్లీ వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఢిల్లీలో కూడా ఆవిడ ప్రదర్శన చేసి ఎంతో మందికి ఆ ఆవిడ ప్రతిభని చూపించడం అయితే జరిగింది కదా. గ్రేట్ సార్. సరే, ఇది కాకుండా ఇంకొంతమందికి మీరు రాసిన కొన్ని లైన్లు, పోయిటరీ కానీ కవితలు కానీ ఇవన్నీ కూడా చాలా మందికి ఎక్కడో అంటే మనసు కలిసి వేసి వాళ్ళ యొక్క బాధలు తెలుసుకొని స్పాన్సర్ చేసిన వాళ్ళు, కొందరికి స్కూటర్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. సో ఎట్లా అది ఎలా జరిగింది అసలు? సో అదే ఇప్పుడు ఈ నఫీస్ది జరిగింది కదమ్మా. తర్వాత ఏంటంటే ఒక స్టెప్ చెప్తాను నఫీస్ది. ఆ తర్వాత నేను మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళిన దీని తర్వాత. అయితే ఒక వీల్ చైర్, ఆమె ఒక పెయింటింగ్ వేసుకుంది నేను వెళ్ళినప్పుడు. ఒక వీల్ చైర్, ఖాళీ వీల్ చైర్ ఉంది, అందులోంచి అమ్మాయి ఎగురుకుంటూ ఉంది ఇట్లా. సో వీల్ చైర్ ఖాళీగా ఉంది, అమ్మాయి ఎగురుతుంది. సో నాకు ఎందుకో అనిపించింది ఈమెకి ఎగరాలని ఉంది, ఆమె అడిగిన ఎగరాలని ఉందా అంటే ఏమనలే, స్మైల్ ఇచ్చింది. సో అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఢిల్లీలో ఆమె ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆమెని, వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ మదర్ని, కేర్ టేకర్ని వీళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కించిన. సో ఆమె అదే 4 గోడలకే పరిమితం అయిన దాన్ని నలుగురికి చూపిద్దాం అనుకున్నా, కానీ 4,000-4 లక్షల వరకు తీసుకెళ్ళగలిగినాం. సో చాలా హ్యాపీ. ఆమె ఫ్లైట్ ఎక్కి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఆమె అసలు పక్క గదిలో కూడా వెళ్ళలేను, ఆమె దేశ రాజధానికి ఫ్లైట్లో ఎగురుకుంటూ వెళ్ళగలిగింది. సో చాలా సంతోషం, నాకైతే లైఫ్ లో మర్చిపోలేదు అట్లాంటి. ఇంకా ఆమె పెయింటింగ్స్ ని దుబాయ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అని జరుగుతుంది ఇంటర్నేషనల్ వైజ్ లో, దానికి మనం పంపిస్తే ఆమె పెయింటింగ్ సెలెక్ట్ అయినాయి. అక్కడ కూడా ఆమె పెయింటింగ్స్ మనం పెట్టగలిగినాం. సో ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళగలిగాం ఆ 4 గోడల మధ్య ఉన్న టాలెంట్ ని. సో అది అసలు మీ అంటే మీరు ఒక కాజ్ కోసం వెళ్తే మరొకసారి అంటే మరొక ఇష్యూ అనేది బయటకు రావడం అనేది కూడా అది గొప్ప విషయమే. గ్రేట్ అండి. సో అయితే నఫీస్ గారే కాకుండా ఎంతో మందికి ఈ అవకాశాలు ఇచ్చారు కదా. సో ఇంకా ఇంకొంతమంది దివ్యాంగులకు కూడా మీరు ఇలాంటి అవకాశాలు ఇచ్చారు, అది ఎలా ఉంది? ఒక రాము గురించి చెప్పాలమ్మా. రాము అని మన దివ్యాంగుడు. సో నేను ఇట్లా ఏదో పంజగుట్ట దగ్గర వెళ్తుంటే అబ్బాయి ఇట్లా దోసుకుంటూ వెళ్తున్నాడు ఆ వీల్ చైర్ ని. సో నాకెందుకో, నేను బండి పైన వెళ్తున్నా, ఎందుకో నాకు ఇట్లా చొడవ ఎక్కుతున్నాడు గడ్డపైకి, అది ఎక్కలేదు. సో నా బండి ఆపి పుష్ చేయడం స్టార్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసిన. ఏం పేరు అంటే రాము అన్నాడు. ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు అంటే కర్మాన్ గట్ట ఎటు అన్నాడు, దూరం చాలా, అక్కడ నుంచి వస్తున్నాడు. అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నావు, ఎవరన్నా ఉన్నారా, చుట్టాలా, ఫంక్షనా ఏంటి అని. సో లేదన్నా నేను అగరబత్తులు అమ్ముకుంటా అన్నాడు. నేను షాక్ అయినా, నువ్వు అగరబత్తులు అమ్ముకోవడం ఏంది అంటే, మరి బతుకు తెరువు అదే కదన్నా, ఏదైనా చేస్తేనే కదా బతకాలి, నాకు మ్యారేజ్ అయింది, సో నేను ఇది చేసుకొని బతుకుతా అంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఆ స్థితిలో అన్నీ బాగుండి ఏది చేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ 2 కాళ్ళు లేవు అబ్బాయికి, ఒక చెయ్యి కరెక్ట్ లేదు, ఒకటే చెయ్యితో నడుపుకుంటూ అగరబత్తులు అమ్ముకోవడానికి వెళ్తున్నాడు. సో ఇంత మంచి అది ఉంది కదా, నేను నీకేమైనా సాయం చేయగలనా అని అడిగినా. అబ్బాయి అన్నాడు, నాకేం చేస్తారన్నా, చాలా మంది అడుగుతారు కానీ చేయరన్నా అన్నాడు. ఇట్లా కొట్టినట్లు అనిపించింది. అవునా, లేదు భయ్ ఏదన్నా చెప్పు, నీకు నేను అయితే చేస్తా లేకపోతే లేదన్నా.
సో అన్న నేను ఇది అమ్ముకుంటున్నా కదా, బ్యాటరీ వెహికల్ అయితే బాగుంటుంది, ఇది చేయలేను, అచ్చా. ఏజ్ పెరిగిన కొద్దీ చేతనవ్వట్లేదు అన్న. సో ట్రై చేస్తా అని చెప్పేసి ఆయన నెంబర్ తీసుకొని వచ్చిన. ఆ టైంలో నా ఫ్రెండ్ ఉన్నాడు నా పక్కన. సో ఒక ఫోటో తీసిండు నన్ను, నేను అది చూస్తుంటే. సో ఆ ఫోటో కూడా పెట్టాలనా వద్దా అనుకుంటూనే పెట్టేసిన ఫేస్బుక్లో ఫోటో. అది బ్యాకే, ఫేస్లు పెట్టకుండా అట్లా పెట్టేసి దొక్కుంటున్న ఫోటోని ఒక 20 లైన్ల పోస్ట్ రాసుకున్నాం. ఫలానా పేరు, ఫలానా అగరబత్తులు అమ్ముతున్నాడు, సో ఈయనకి ఎవరన్నా స్పందించి ఒక బ్యాటరీ వెహికల్ ఇప్పిస్తే బాగుండు అని. సో 3 డేస్ 4 డేస్ తర్వాత కట్ చేస్తే గుంటూరు నుంచి ఒక కాల్ వచ్చింది. సో మీరు ఒక పోస్ట్ పెట్టారు కదండి, మేము వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాము, ఆయనకి ఏదైనా కావాలంటే వెహికల్ ఇప్పియాలనుకుంటున్నాము అని చెప్పి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అసలు నిజంగా ఎంత మంచిగా అనిపించింది అంటే, సో నేను ఇక్కడ రాసుకుంటే ఎక్కడి నుంచో స్పందన వచ్చింది. సో వాళ్ళు చెప్పినట్లే ఒక యాక్టివా వెహికల్ కొని దానికి 2 వీల్ చైర్స్ అరేంజ్ చేసుకొని అన్ని ప్యాక్ చేసి ఇక్కడ పంపించారు. సో అది ఇచ్చినప్పుడు రాముకి ఫోన్ చేసి నీకు ఒక గిఫ్ట్ ఉంది రా అని చెప్పి మళ్ళీ సేమ్ అదే పంజాగుట్టకి పిలిపించి అదే రోడ్లో ఆ వెహికల్ తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చాను. సో ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే అదే స్మైల్, మళ్ళీ ఆ స్మైల్లో కిక్ ఉంది అన్నట్లు. సో దానికోసం మనం ఆ తర్వాత అబ్బాయి యాక్టివా పైన వెళ్ళుకుంటూ అగరబత్తులు అమ్ముకోవడం, బిజినెస్ చేయడం, ఇదంతా చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. అట్లా చాలా మందికి ఇట్లాంటి సందర్భాలు మీరు చూసారంటారు. అయితే ఇంకొకటి, కొంత కాలం క్రితం కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో చాలా మందికి ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం, చాలా నష్టపోయారు. మరి ఆ టైంలో మీరు ఏ విధంగా, అంటే జర్నలిస్ట్ కానీ, లేదంటే మీరు ఇలాంటి విషయాలకు ఊరికనే రెస్పాండ్ అవుతుంటారు, స్పందిస్తుంటారు కదా, కోవిడ్ టైంలో ఎట్లా స్పందించారు, ఏ విధంగా సాయం చేశారు? కోవిడ్లో కూడా అసలు ఈ చేసుకుంటూ వస్తున్న క్రమంలో అదే చెప్తున్నా కదా, జర్నలిస్ట్గా మనం సమస్యలు బాగా చూస్తూ ఉంటాం. సో ఇట్లా వెళ్తున్న క్రమంలోనే కోవిడ్ వచ్చింది, చాలామంది ఇబ్బందులు పడడం, అందరూ ఎగ్దమ్ లాక్డౌన్ వచ్చేసింది. అంటే ఉన్నోడికి సెలవు అయింది, లేనోడికి సావు అయిందని రాసుకున్నారు లైన్ నేను అప్పట్లో. అట్లనే అయింది. అది ఉన్నోళ్ళకి ఏమైందంటే లాక్డౌన్ ఎంజాయ్ చేసారు కొన్ని రోజులు, ఇది హ్యాపీగా దావతులు చేసుకోవడం, ఫ్యామిలీ కలవడం. ఇట్లా లేనోడైతే నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఊర్లకి బస్సులు లేవు, అంతా బాగా అది ఉండేది. సో ఆ టైంలో కూడా నేను నేను కూడా ఊరికి వెళ్ళాలి అనే ప్లాన్లు ఉండే, కానీ కాదు, వద్దు, మనం తెలిసిన వాళ్ళం కూడా వెళ్తే ఎట్లా. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి ఇది కావాలండి, ఇది కావాలండి అని అడుగుతున్నారు. సో వాళ్ళకి మనం ఆ టైంలో రైస్ కానీ లేకపోతే ఈ సరుకులు కానీ ప్రతిదీ ఒక నెల 2 నెలలకు సంబంధించిన దాదాపు ఒక 500 మంది ఫ్యామిలీస్కి మనం అందియగలిగినాం కోవిడ్లో. కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకున్నాం, ఆ ఏరియాలో ఉండేవాళ్ళు గుడిసెలకి వెళ్ళి, లేకపోతే మనకు వచ్చిన రిక్వెస్ట్లు ఇందులో మొత్తం చెప్పాలంటే సినిమా కార్యక్రమం ఫోన్ చేసి నాకు ఇవి చేస్తున్న క్రమంలో ఫోన్ చేసి, అన్న మేము ఒక 50 మంది ఉన్నాం, తిండి లేదు, 3 రోజుల నుంచి అన్నం తినలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరికి ఫోన్ చేసినా రెస్పాండ్ లేదు. ఇట్లా ఫోన్లు వస్తే మళ్ళీ నేను అది కూడా ఫేస్బుక్లో రాసి పెట్టుకున్నా, ఇట్లా కొంతమంది సినిమా కార్మికులు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరైనా ముందుకు రండి అంటే, ఒక ఎన్ఆర్ఐ, ఆయన పేరు కూడా చెప్పొద్దు నాది, మీరు వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. సో ఆ 50 మందికి ఒక నెలకు సరిపడా అవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. సో అట్లా కోవిడ్లో చాలా మందికి హెల్ప్ చేసినాం. ఇంకొకటి సార్, తిరుపతి గురించి నేను విన్నాను. సో బీయింగ్ ఏ ముస్లిం, తిరుపతికి వెళ్ళి అంతమందిని ఏ ఇష్యూ లేకుండా మళ్ళీ తిరిగి చాలా సేఫ్గా తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఆ ప్రయాణం ఎలా జరిగింది, దాని ఎక్స్పీరియన్స్ చెప్తారా? తిరుపతిది థ్యాంక్స్ అమ్మా అడిగినందుకు. అయితే ఇప్పుడు నా జీవితంలోని అధ్యాయంలో ఉండే ఇవన్నీ కొన్ని పేజీలు అన్నట్లు, ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అధ్యాయం లాగా. సో తిరుపతిది కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. రమణాచారి అని గవర్నమెంట్ అడ్వైజర్ ఉండే, సో సార్ రిటైర్డ్ ఐఏఎస్, తిరుపతి ఈఓగా చేశారు. సో సార్కి ఎప్పటి నుంచో ఆయనకు ఉన్న క్లోజ్గా ఉన్న జర్నలిస్టులని తిరుపతికి పంపాలనే ఒక కోరిక ఉండేది. సో ఒక 3-4 ఇయర్స్ నుంచి ఎవరిని అడిగినా వెళ్ళండి నేను అది చేస్తాను అంటే లీడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండే. సో ఒక సందర్భంలో నేను వెళ్ళినప్పుడు, సార్ ఖాజా తిరుపతికి వెళ్తారా, ఇట్లా అందరు వెళ్ళాలనుకుంటారు, నువ్వేమన్నా ముందుండి లీడ్ చేస్తావా, వెళ్ళగలుగుతారా అని. సో సారే అడిగిండు, సార్ తప్పకుండా సార్ నేను వెళ్తా, నేను ఉంటా, నేను చేస్తా, వర్క్ చేస్తా అని చెప్పిన. సో సార్ సరే ముందుకు రా అని ముందు కూర్చోబెట్టుకొని, దీంట్లో రిస్క్ ఉంటుంది అని చెప్పిండు. ఏంటి సార్, మొదటిది నువ్వు ఒక ముస్లిము, తిరుపతి యాత్ర అది నీకు ఇష్టమేనా అడిగిండు. ఇష్టమే సార్ అని. చాలా మంది
వెళ్ళరు కదా, ముస్లిమ్స్ ఇష్టపడరు కదా అంటే, ఎందుకు సార్ నాకు అట్లాంటి ఏం లేదు. నా ఫ్రెండ్ గణేష్ నాతో పాటు దర్గాకి వచ్చినప్పుడు ఉమ్, నేను వాడితో పాటు టెంపుల్కి వెళ్ళడంలో తప్పలేదు. తప్పేముంది. నా నమ్మకం నాది, వాళ్ళ నమ్మకం వాడిది. కానీ వాళ్ళ ముఖంలో ఆనందం కనిపిస్తుందంటే నేను చేయడంలో నాకు వెనకడను ఏను అని చెప్పేసి ఉమ్, ఒప్పేసుకొని సార్ 60 సెలెక్ట్ చేయమన్నారు. లిస్ట్ అవుట్ చేసి 60 మంది జర్నలిస్టుల ఫ్యామిలీ మెంబర్స్ని ఒక 10 రోజుల వ్యవధిలోనే ఆ ట్రైన్ టికెట్స్ బుక్ చేసి ఉమ్, వాళ్ళందరిని ఇక్కడ నుంచి సేవ్ అక్కడ తీసుకెళ్ళి అక్కడంతా మేనేజ్మెంట్ చూసుకొని వాళ్ళందరూ ఫస్ట్ డే కాణిపాకం అక్కడికి వెళ్తే నేను ఒక్కడిని అక్కడ ఉండి సిపిఆర్ఓ దగ్గరికి ఉండి వీళ్ళందరి పేర్లు రాసి ఉమ్, ఆ విఐపి దర్శనం కోసం వీళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి ఆధార్ కార్డు కలిగి అందరు వర్క్ మొత్తం నేను చేసుకొని ఉమ్, మళ్ళీ రాత్రి 12-1 అయింది పడుకునేసరికి. తెల్లారి 6 గంటలకు దర్శనం. ఉమ్, సో వాళ్ళందరిని మళ్ళీ 3 గంటలకు వెళ్ళి అందరిని నాక్ చేసి లేవండి లేవండి అని చెప్పేసి లుంగీలు కట్టుకోమని చెప్పేసి పంచెలు, సో అవన్నీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి దాని తర్వాత నాకు సంతకం పెట్టమన్నారు. సో నో ప్రాబ్లం నాకేముంది అని పెట్టేసి సంతకం పెట్టేసి వాళ్ళందరిని లోపలికి వెళ్ళి L1 దర్శనం అయింది. సో 60 మంది ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ లేడీస్ పిల్లలు వాళ్ళందరూ L1 దర్శనం అంటే దగ్గరకి వెళ్ళడం. ఆ రోజు బుధవారం గురువారం ఉండే సో నిజరూప దర్శనం ఉంటుందంట. ఉమ్, సో అక్కడికి దగ్గరగా వెళ్ళి నిజరూప దర్శనం చేసుకున్నారు. వీళ్ళంతా బయటికి వచ్చి ఒక్కసారిగా అసలు నాకు దండం పెట్టినారు. ఉమ్. రాజా నీ వల్ల అసలు మాకు ఇది అయింది, L1 దర్శనం, అది కూడా నిజరూప దర్శనం, చాలా హ్యాపీ అంటే నాకు అప్పుడు కూడా వాళ్ళ స్మైల్లో ఆనందం. అది అబ్బా నేను ఇంత మందిది నేను తీసుకోగలిగిన కదా చాలు నాకు అన్నట్లు. రవితేజలో కిక్ అని అంటారు. ఆ, కిక్ ఎక్కడ వస్తుంది అంటే ఎదుటి వాళ్ళలో స్మైల్ స్మైల్ అనే దాంట్లో కిక్ అన్నట్టు. మీరు ఆ చిన్న చిన్న ముఖాల్లో స్మైల్ చూసి మీకు ఆ కిక్ వస్తుంది. అదే ఆ మోటోతోనే పనిచేస్తున్నా. అంటే నాకు వచ్చినా కూడా అదే, నేను ఖచ్చితంగా అదే చేయాలని కూడా లేదు. నా జర్నీలో భాగంగా వస్తున్న వాటిని మనం తీసుకెళ్తున్నాం. సో అట్లా జరుగుతుంది. సరే, ఇది ఒక్కటే కాకుండా మీరు మీలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ని ప్రపంచానికి పరిచయం చేయడంలో మీరు ముందుంటారు. సో అందులో భాగంగానే సారంగి అవార్డ్స్ అనేది విన్నాము, ఫిల్మీ అవార్డ్స్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది చేయాలని మీకు ఎక్కడ అనిపించింది, ఇది చేయడానికి వెనక నుంచి ఎవరైనా ప్రోత్సాహంగా ఉన్నారా ఇప్పుడు మీకు? అదే అండి. అంటే ఫిల్మ్ అవార్డ్స్ చేయడానికి కారణం కూడా ఇదే, టాలెంట్ ప్రమోటర్‌గానే చేయాలని ఉంది నాకు. నేను ఇప్పుడు నఫీస్ గానీ, ఇంకో విజయలక్ష్మి గానీ, ఇంకో రాము గానీ, ఇంకా సైదేశ్వర్ గానీ, ఇంకా కొంతమంది ఉన్నారు దివ్యాంగులు. వీళ్ళందరూ ఏందంటే ఏదో ఒక ప్రతిభ ఉంది. అగరబత్తులు అమ్ముకోవడం కూడా ఒక ప్రతిభనే. ఇంట్లో కూర్చొని ఆ పెన్షన్ తిని బతకడం అంటే ఉండొచ్చు కూడా. కానీ ఒక ప్రతిభ ఉంది. దాన్ని మనం వెలికి తీసి ఒక పుష్ చేస్తే చాలు వాళ్ళెళ్ళిపోతారు. నా మోటో కూడా అదే అండి. ఏదంటే చాలామంది ఏం చేస్తుంటారు, ఒకరికి హెల్ప్ కావాలంటే ఫేస్బుక్‌లో రాసుకొని గూగుల్ పే నెంబర్, ఫోన్‌పే నెంబర్‌లు ఇస్తా ఉంటారు. నాకు అది ఉండదు. ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి అంతే. ఆ ప్రాబ్లమ్ పెట్టేసి ఆ సొల్యూషన్ ఏందో చెప్పేస్తే ఒకటేసారి వన్ టైంలో అయిపోవాలి. సో కొంతమంది ఫీజులు కట్టాలని అడుగుతా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి డైరెక్ట్ అటాచ్ చేస్తాం. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో అందులో భాగంగానే కళాకారులకు చేసినాం మనం. సినీ కళాకారులకు కూడా చేయాలనే ఒక ఉద్దేశంతోని సినిమా ఆర్టిస్టులకు కానీ, నటీనటులకు కానీ, టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతిభావంతులు ఉంటారు. సో వాళ్ళని కూడా వెలికి తీసి వాళ్ళ ప్రతిభను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోని సారంగి ఫిల్మ్ అవార్డ్స్ అని 2024 డిసెంబర్లో చేసినాం. సో ఇది ఎవ్రీ ఇయర్ చేయాలని అనుకుంటున్నాం. సో సారంగి ఫిల్మ్ అవార్డ్స్లో ఏంటంటే సేమ్ మీరు ఇంట్రోలో చెప్పినట్లు మట్టిలోని మాణిక్యాలని గుర్తించడం, మంచి నటించిన వాళ్ళని, బాగా సినిమా తీసిన వాళ్ళని, మంచి టెక్నీషియన్స్ వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళ ప్రతిభను ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశం అండి. రైట్ అండి. మీరు అన్నట్టుగా చిన్న విషయం కాదు ఇది. మీరు అనుకుంటారు అంటే జనరల్ గా అనుకుంటారు ఇది క్యాజువల్ కదా అవార్డ్స్ ఇవ్వడం అని, కానీ అది ఎంత కష్టమో నాకు తెలిసి, నేను దగ్గరుండి చూశాను. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఎంత మందితో కోఆర్డినేషన్ చేయాలి, ఎంతో ఓపిక ఉండాలి, చాలా సహనం ఉండాలి, అంతమందితో పిఆర్ ఉండాలి. ఇదంతా ఒక్కటే మనసు. యాక్చువల్ ఒక ఈవెంట్ చేయడానికి దాదాపుగా ఎంతో మంది వెనకాల వర్క్ చేయడానికి ఉంటారు. కానీ ఈ సారంగి ఫిలిం అవార్డ్స్ సింగిల్ మ్యాన్, నేను కళ్ళారా చూసాను, సింగిల్ సోలో పర్సన్ ఒక్కరే హ్యాండిల్ చేశారు. దాదాపుగా 300 నుంచి 500 మంది వచ్చారు ఆ రోజు రవీంద్ర భారత్కి. అంతమందిని రావడం, పైగా ఇంతమంది గెస్ట్లను కోఆర్డినేషన్ చేయడం అంతా కూడా ఒకరే చేశారు. అటు స్టేజ్ మీద నుంచి కింద బయట గేట్ వరకు ఉన్నటువంటి ఈ టీం అంతా కూడా
హ్యాండిల్ చేయడం అనేది అది గొప్ప విషయం అండి. మీ నుంచి నేను చాలా మంది అంటే ఇన్స్పిరేషన్, నాకైతే నిజంగా చాలా ఇన్స్పిరేషన్. నేను అందుకే ఆ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మీలాంటి పర్సన్ని ఇంటర్వ్యూ చేయాలి. మీరు మా టాలెంటెడ్ పర్సన్ ఎలా పరిచయం చేస్తారో మిమ్మల్ని నేను ప్రపంచానికి పరిచయం థ్యాంక్ చేయడానికి యూ. నేను మిమ్మల్ని అసలు మీరు ఒప్పుకోలేదు. నాకెందుకులేమ్మా అని అన్నారు గానీ, బట్ నేనే ఇంకా తెలియజేయడానికి తీసుకురావడం అయితే జరిగింది. అండ్ మళ్ళీ కలుద్దాం సార్. మీరు ఇంకా ఇలాంటి ఈవెంట్స్ అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని నేను మా ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్, చూసారు కదండి, చిందించే ముఖాలలో చిరునవ్వే నా ప్రయత్నం అని ఒక ట్యాగ్ లైన్తో, ఒక మోటోతో ఆయన ప్రయాణం కొనసాగింది. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎవరు ఎక్కడ చింతించినా, ఎవరు ఎలాంటి మదర్ పడినా కానీ ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఆయన వంతు సహాయం చేయడంలో ఆయన ముందుంటారు. సో కాజా ఆఫ్రిద్ గారి జీవిత చరిత్ర చాలా ఉంది. మనం ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు, కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాము. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి మా ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, నేను సహస్ర.